వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. కోల్చారం మండలం చిన్నఘనపూర్ సొసైటీ నూతన చైర్మన్ గా మధుసూదన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పాలక మండలి సభ్యులు నూతన చైర్మన్ మధుసూదన్ రెడ్డిని శాల్వతో ఘనంగా సన్మానించారు. అనంతరం సభ్యులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. సొసైటీ అభివృద్ధి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉంటానని మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ నాగయ్య, వైస్ చైర్మన్ రాజు గౌడ్, సోమ నర్సింహులు, మల్లేశం, సిఇఓ కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు మధుసూదన్ రెడ్డి. నేను ఈరోజు చిన్నఘనపూర్ పిఎస్సిఎస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టాను. గత పాలకవర్గం ఆగస్టు 14న పదవి కాలం ముగియడంతో మరి 13 మంది పూర్వంతో ఉన్న మా సంఘం 8 మంది 3 డిపార్ట్మెంట్తో మనం తొలగించడం జరిగింది. కేవలం 5 మాత్రమే ఎత్తుగుళ్ళు ఉన్నాం. అందులో సీనియర్గా చూస్తే 2 ఉండే, 2 నాకు చైర్మన్గా అవకాశాలు వచ్చాయి. మా మెదక్ డిసిఓ గారు మరి 9/9/20 నాడు, ఈ నెల 9వ తారీఖు నాడు నాకు చైర్మన్గా మరి నియామక పత్రం అందజేయడం జరిగింది. నేను ఈరోజు మా సహకార సంఘంలో దాన్ని చార్జ్ తీసుకోవడం జరిగింది. అలాగే ఈ చార్జ్ తీసుకునే మేడే నేనేం చేసినట్టే ఈరోజు ఎంసీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు, మా గ్రామ ప్రజలకు, మా గ్రామ రైతులకు వడ్ల కొనుగోలు విషయం అయితేనేమి, మరి రుణామీ మా సహకార సంఘానికి రాలేదు ఆ విషయం అయితేనేమి, మరియు మా సహకార సంఘం ఎస్బీఐకి ఉన్నది, దాన్ని డీసీబీలోకి చేర్చడానికి ఎల్లవేళలా కృషి చేసి నాకు ఇచ్చిన ఈ 5-6 నెలల అవకాశంలో ఇవన్నీ నెరవేర్చి ప్రజలకు అన్ని విధాల సహాయకారాలు చేసి ఇలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా ప్రజలందరికీ ఎప్పుడు అందుబాటులో ఉండి మంచి విజయాన్ని సాధిస్తారని మనం చేస్తున్నాం. మహాత్మా గాంధీ స్ఫూర్తితో 1949 సెప్టెంబర్ 14న రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో 343 అధికారణ ద్వారా హిందీ భాషను గుర్తించడం జరిగిందని మనోహరాబాద్ మండలంలోని పాలట పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తిరుపతి రెడ్డి మరియు ఉపాధ్యాయులు కవిత, ఉపాధ్యాయుడు ఎమాన్యుయల్ అన్నారు. పాలట పాఠశాలలో హిందీ భాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హిందీ భాష ప్రాముఖ్యత విద్యార్థులకు వివరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.